శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవా. జై శ్రీమన్నారాయణ. గురుదేవా, మన జాతకంలో సర్పదోషాలు ఉంటాయి. వాటిని ఎలా తొలగించుకోవాలి? ఎలాంటి రెమెడీస్ చేస్తే వాటి నుంచి మనం బయటపడగలుగుతాం? సర్పదోషం. ఈ సర్పదోషాలు ఎందుకు వస్తాయి? పితృలు అమ్మవార్లకు కానీ స్వామివార్లకు కానీ పుట్టలు చంపడం కానీ పుట్టలు కోయడం కానీ లేకపోతే ఇల్లు కట్టేడు పుట్టల్ని చేయడం కానీ నిధులు నిక్షేపాలు కదిలించడం కానీ ఏదైనా ప్రమాణాలు చేస్తారు. నాము ఉంటుంది, నోము ఉంటుంది, వాళ్ళకి నామం అని ఉంటుంది. ఇలాంటి ఏదైనా వారి పెద్దవాళ్ళు కనుక వాళ్ళకి ప్రమాణాలు ఉంటాయి. కొన్ని అమ్మవార్లకి స్వామివార్లకి చేస్తూ చేస్తూ వదిలివేస్తారు. అవన్నీ కింద తరాల వారికి పితృదోషాల కింద వస్తాయి. అలానే మనకి కాలసర్పదోషం, నాగదోషం కింద వస్తాయి. గ్రహదోషాలు అంటారు వాటిని. ఈ నాగపాము దోషాలు అంటారు. ఆ దోషాల కింద వెళ్ళిపోతాయి. పూజిస్తూ వదిలేస్తే ఆకలితో మరి వాళ్ళు దోషాల కింద పరిగణనలో తీసుకుంటారు కదా. అలానే పాముని చంపడం కానీ పాముని తొక్కిడ్చడం కానీ ఆడుకోవడం కానీ చేయకూడదు. అలాంటి చేయడం ద్వారా ఏంటంటే వీరికి కాలసర్పదోషాలు వస్తూ ఉంటాయి. ఈ కాలసర్పదోషాలు మన జాతకంలో ఎక్కడ తెలుస్తుంటే 4వ స్థానంలో తెలుస్తుంది. 4వ స్థానంలో రాహుకేతు ఉన్నా కూడా వారికి కాలసర్పదోషం ఉందని మనం పరిగణనలో తీసుకోవచ్చు. అలానే 4 నుంచి 11వ స్థానంలో చూస్తూ ఉంటాం. మళ్ళీ 11వ స్థానంలో కూడా ఈ యొక్క రాహుకేతులు ఉండడం ద్వారా కాలసర్పదోషం ఉంటుంది, వీళ్ళకి కుజదోషం ఉంటుంది అని మనం పరిగణనలో తీసుకోవచ్చు. ఈ కేతువు రాహు వీరిద్దరి వల్లనే కాలసర్పదోషం ఉందా నాగదోషం ఉందా, వీరికి ప్రత్యేకంగా పరిహారాలు ఏంటి? వీరికి దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కోపాలు ఎక్కువ ఉంటాయి మనుషులకి. వీరికి కోపం చాలా ఎక్కువ ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది వీరికి. ఎక్కువగా రౌడీలుగా గుండాలుగా ఇలా ఉంటుంటారు అన్నమాట. వీళ్ళు దొంగతనాలు చేయటం ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళను మనుషులుగా ఉండరు వీళ్ళు. సో మంచి ఫ్యామిలీలు పుట్టినా కూడా వీరు వ్యతిరేకంగా ఉంటుంటారు, దూరంగా ఉంటుంటారు ఫ్యామిలీకి. ఇవన్నీ కూడా కాలసర్పదోషం నాగదోషం వల్లనే. పెళ్ళైనా నిలబెట్టుకోలేరు, భార్య 3 రోజులనే వెళ్ళిపోతుంది, భర్త 3 రోజులనే వెళ్ళిపోతారు. వేరే అక్రమ సంబంధాలు ఉంటూ ఉంటాయి, ఎఫ్ఐఆర్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. ఎవరిని సక్రంగా ఉంచారు, అందరిని ఏడిపిస్తూ ఉంటారు, ఒక పని చక్కగా చేయరు. అన్ని రకాల అవలక్షణాలు ఉంటాయి వీరికి, చిన్నప్పటి నుంచి అవలక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. ఆ దోషాలు ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. అప్పుడు ఆ దోషం పోవడానికి చాలామంది చాలా రకాలు చేస్తూ ఉంటారు. విగ్రహ ప్రతిష్ఠ చేయండి అంటారు, అది చాలా పాపం. ఆల్రెడీ పెద్దవాళ్ళు చేసినందుకే ఇల్లు అలంకరిస్తున్నారు, మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తారు. కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తే ఎంతో కొంత డబ్బులు తీసుకొని వేలలోనే ఉంటుంది, ఎంతో కొంత వేలే విగ్రహ ప్రతిష్ఠ చేపిస్తారు. నాగపడికలు తీసుకొచ్చి జంట నాగులు సింగిల్గా ఉండే నాగులు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేపిస్తారు. ఎప్పుడైనా సరే విగ్రహం ప్రతిష్ఠ అయింది అంటే ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అయినట్టు. ప్రాణప్రతిష్ఠ అయింది అంటే ఆహారం పెట్టాలి. విగ్రహం ప్రతిష్ఠ చేసి వదిలేస్తావు, మరి దాన్ని ఆలనపాలు ఎవరు చూడాలి? అలా అదొక కర్మ, అదొక పాపం. నువ్వు విగ్రహ ప్రతిష్ఠ చేస్తే వాళ్ళు బాగుపడతారు, చేయించేవాళ్ళు. చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అడుగంటిపోతూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. ఎక్కడైనా యాగాలు చేస్తూ ఉంటారు, డబ్బులు పోగొట్టుకొని ఆ పూజని బలిని చేస్తూ ఉంటారు, నారాయణ బలిని అదే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కాలసర్పదోషం నాగదోషానికి పరిహారాలు కాదు. సింగిల్గా ఇంట్లో నుంచే మనం పరిహారాలు సింపుల్గా చేసుకోవచ్చు. కాలసర్పదోషం ఉన్నా నాగదోషం ఉన్నా కూడా ఖచ్చితంగా నాగపంచమి అని ఉంటుంది, నాగుల చవితి అని ఉంటుంది. ఈ రెండింటికి కూడా మనం ఎక్కడో దగ్గర పుట్ట దగ్గరకా, నాగపడిగల దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికా, లేదా అయ్యప్ప స్వామి గుడి దగ్గరికా, లేదా మానసమ్మ వారి గుడి ఉందా అక్కడికి వెళ్ళేసి బ్రహ్మాండంగా అక్కడ ఉండేటువంటి నాగపడిగలు ఉంటాయి, వాటికి అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకోవాలి, చలివిడి నైవేద్యంగా పెట్టాలి. ఎండు కొబ్బరి, సజ్జలు, నల్ల నువ్వులు వేసినటువంటి చలివిడిని నైవేద్యంగా పెట్టాలి. కుడుములు, ఉండ్రాళ్ళు లాంటివి నైవేద్యంగా పెట్టుండాలి. అరటిపళ్ళు లాంటి నైవేద్యం పెడుతుండాలి. దానిమ్మకాయ లాంటి నైవేద్యం పెడుతూ ఉండాలి. పంచామృత అభిషేకం చేయాలి. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగుతో అభిషేకం చేసుకుని తేనెతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే నీకు ఆ కాలసర్పదోషం నాగదోషం అనేది కొంచెం మేర ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది. వాటికి తెల్ల వస్త్రాలు, పొట్టు వస్త్రాలు అవసరం లేదు, తెల్లని వస్త్రాలు, కాటన్ అయిన వస్త్రాలు సమర్పించాలి. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పొట్టు వస్త్రాలు సమర్పించాలి. ఉదయించేటువంటి చంద్రుడు ఉంటారు, పౌర్ణమి రోజున చంద్రుడికి ఆ పౌర్ణమి వచ్చిన ప్రతిరోజున, అలానే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి విధియ అంటారు. పౌర్ణమి నుంచి 2వ రోజు వస్తుంది, విధియ అంటారు. అమావాస్య నుంచి 2వ రోజు వస్తుంది, అమావాస్య నుంచి 2వ రోజు విధియ అంటారు. ఈ విధియ రోజున నులిపోగు, మనకి బట్టలు ఉంటాయి కదా, జస్ట్ ఇలా తీసుకోవాలి, ఇలా స్వామివారికి వేసి దండం పెట్టుకోవాలి. పౌర్ణమి రోజు చేయాలి, విధి రోజు చేయాలి. స్వామివారికి మన ఒంటి మీద ఉన్న బట్టలే, ఆయన ఏం అడగరు మనల్ని. మన ఒంటి మీద ఉన్న బట్టలు తీసి జస్ట్ ఇలా వేసేసి దండం పెట్టుకోవాలి. నాకున్నటువంటి దోషాలన్నీ పోవాలి, ప్రశాంతంగా ఉండాలి, మనసు మైండ్ కుదుటిగా ఉండాలి. ఒక్క చంద్రుడు చేసినటువంటి పుణ్యము, ఒక చంద్రుడు మనకి ఇచ్చేటువంటి వరము ఏ గ్రహం కూడా ఇవ్వదు. చంద్రుడికి నులిపోగు, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయడు మన దగ్గర. నువ్వు కోట్లు సంపాదించు, మన దగ్గర ఆయన ఎక్స్పెక్ట్ చేసేది నులిపోగు, ఒక్క నులిపోగు మాత్రమే. దారం గుడ్డ అది వేసే చంద్రుడికి నైవేద్యం అదే, చంద్రుడికి ఆరాధన అదే, చంద్రుడికి మనం కొలిచేటువంటిది అదే. ఆయనకి పొట్టు వస్త్రాలతో సంబంధం అది.
కాబట్టి నులిపూగు వేసి స్వామివారికి దండం పెట్టుకోవాలి. నాకు ఎలాంటి కాలసర్పదోషం నాగదోషం లేకుండా ఉండాలి, పెళ్ళై ఉన్నట్టే కనుక పిల్లలు పుట్టాలి, పిల్లలు సక్రమంగా ఉండాలి, నాకు ఎలాంటి విపత్తు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి గండాలు నా జోలు రావద్దు అంటే, చంద్రుడు మనం వెనక ఉన్నాడు అంటే ఇక ఏ గ్రహం ఉన్నా లేకపోయినా, ఏ గ్రహం లోపల ఉన్నా, ఏ శని గ్రహం మనకు పట్టినా కూడా ఖచ్చితంగా ఇలా పటాపంచలేకపోతుంది. ఆ చంద్రుడికి మనం నమస్కారం చేసుకుంటూ ఉండాలి. దాని తగ్గట్టుగా వెండిని, అందుకే ప్రతి ఒక్కరు కూడా బంగారం ధరించినా ధరించకపోయినా వెండి అనేది మన బాడీలో ఎక్కడో దగ్గర ఉండాలి. ఓకే. అందుకే వెండి మొలత్రాడ అంటారు. బంగారు మొలతాడు కాదు, వెండి మొలతాడే కట్టుకోవాలి మనం. ఆడపిల్లలకైనా సరే వెండి పట్టీలు పెడతారు, బంగారం పట్టీలు పెట్టరు. వాళ్ళు అపర కోటేశ్వరులు అయినా సరే, కుబేరులైనా సరే వెండి పట్టీలే పెడతారు ఆడపిల్లలకి. ఎందుకంటే వెండి మన దగ్గర ఉన్నంత వరకు కూడా ఎలాంటి గ్రహం కాదు, ఎలాంటి చెడు దృష్టి కానీ మన వైపు రానివ్వకుండా కాపాడుతుంది. ఆ వెండి చంద్రుడితో సమానం, చంద్రుడు తల్లితో సమానం. కాబట్టి ఆ చంద్రుడిని కొలిచినంత వరకు కూడా కాలసర్పదోషం నాగదోషం ఏమీ చేయదు, వాళ్ళకి ఉపశయనం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ ఆలయానికి వెళ్తే డబ్బులుంటే వెళ్ళాలి. ఏదో భయపెట్టారు, బెదిరించారు, ఇక చేసుకోకపోతే మనుషులు ఉండరు అనుకోవడానికి ఏం లేదు. ప్రతి మాసంలో కూడా అమావాస్య రెండో రోజు వచ్చేటువంటి చంద్రుడిని, పౌర్ణమి రోజు వచ్చేటువంటి చంద్రుడిని నమస్కారం చేసుకున్న వాళ్ళకి ఎలాంటి కాలసర్పదోషం నాగదోషం రాదు, ఉండదు, ఉపశయనం అవుతుంది.